దేవుని ఘనమైన నామమునకు వందనాలు, శుభాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ప్రభు నామంలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మీ పనుల్లో మీరు ఉంటూ ఉన్నారు. మరి ఎంతమంది ఈ యొక్క అనుదిన ప్రార్థన వాక్య ధ్యానాన్ని వింటున్నారో మరి వారందరికీ కూడా మరి తెలియనటువంటి వారికి కూడా తెలియచేయమని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ ద్వారా మేము బలపడుతున్నాం అన్నవారు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రభు నిండారుగా మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఈ లేఖనాన్ని పరిశీలన చేస్తే ఏమని చెప్తుంది ఈ లేఖనం అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. నేటి కాలంలో చాలామంది జీవితాలు చూస్తున్నట్లయితే అనేకమైన విషయాల్లో బిడ్డలు పోగొట్టుకున్నవారు ఉన్నారు, ఆస్తిని పోగొట్టుకున్నవారు ఉన్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకునేవారు ఉన్నారు. ఈ పోగొట్టుకున్నటువంటి వారి విషయాల్లో చూస్తే వాళ్ళు తిరిగి ఆస్తో, తిరిగి ఆరోగ్యమో, తిరిగి ఏదో కోరుకోవట్లేదు. కానీ ఈ సమయంలో మనల్ని ఎవరైనా ఆదరిస్తే బాగుండు. హాస్పిటల్కి వచ్చాం, మమ్మల్ని ఆదరించేవారు లేరు. ఆస్తి పోగొట్టుకున్నాం, ఆదరించేవారు లేరు. లేదా మరి కుమారుని పోగొట్టుకున్నాం, భర్తను పోగొట్టుకున్నాం, ఆదరించేవారు లేరని ఎంతోమంది కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాల్లో స్నేహం అనేది, ప్రేమ అనేది మానవ జీవితంలో చచ్చిపోయింది. ఒకప్పుడు ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే ఆ భర్తను పోగొట్టుకున్నామని, కుమారుని పోగొట్టుకున్నామని ఎంత దూరమైన సైకిల్ మీద వెళ్ళి వాళ్ళని ఆదరించి వచ్చేవాళ్ళు. దూరమైన భారమైన ప్రయాణం చేసి ఆదరించి వచ్చేవాళ్ళు. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే కనీసం ఇంటి పక్కన ఉన్నటువంటి వారిని కూడా ఆదరించలేని వారుగా ఉన్నాం. దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నాం. మనం ఒకరిని ఒకరు ఆదరించలేని వారుగా ఉన్నాం. ఈ మాట చెప్పడానికి కూడా ఒక్కోసారి సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆదరించలేకపోతున్నాం. మన మనసులు అలా అయిపోయినాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. దేవుని దగ్గరే ఆదరించబడతాం. తల్లి అయినా మరిచిద్దేమో కానీ నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాను. ప్రజల బిడ్డలారా, పాడి మీద యవన బిడ్డ బాలుడు చనిపోయి తీసుకొస్తుంటే విధవరాలు తల్లి ఏడుస్తుంటే చూసి ఆమెను ఆదరించాడు దేవుడు. ఎలా ఆదరించాడంటే పాడిన మొట్టుగా వాడు లేచాడు తిరిగి. ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా ఆదరిస్తాడు. నిన్ను ఆదరించట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడవాడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అయితే ఎక్కడ ఆదరించబడతారని చెప్తుంది? యెరూషలేములోనే, దేవుని దగ్గరే. కనుక దేవుని దగ్గరికి వస్తే మీరు ఆదరించబడతారు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఒకవేళ మీ పొరుగువారు, బంధుమిత్రులు ఎవరైనా ఆదరణ లేకుంటే
సావుకుడిగా, విశ్వాసిగా, తోబుట్టుగా వెళ్ళి ఆదరించు, ధైర్యపరచు. కృప తోడుగా ఉంటుంది. దేవుడి కార్యాలు చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడే, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము మాతో మాట్లాడిన మాటను బట్టి మీరు మమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నారు కనుక మేము కూడా ఇతరులని ఆదరించే వారిగా ఉండటానికి సహాయించండి. ఆదరణ లేక ఎంతమంది కృంగిపోతున్నారో వారిని ధైర్యపరచండి. పోగొట్టుకున్న వారిని తిరిగి ఆత్మీయంగా బలపరచండి, ఆరోగ్యంగా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. కృప చూపించి ప్రయాణాలు, ప్రార్థనలు, సహవాసాలను, సేవకులను, సభలను మీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.